వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు ఛానల్కి. మనం ఈరోజు ఎక్సెల్ బేసిక్స్ నేర్చుకుందాము. ఎక్సెల్ బేసిక్స్లో మీకు కనిపిస్తున్న ఎంటైర్ ఎక్సెల్ ఇంటర్ఫేస్ని మనం ఎక్సెల్ వర్క్ బుక్ అంటారు జనరల్గా. ఓకేనా, పైన మనకి ఏదైతే హోమ్ నుంచి వ్యూ వరకు ట్యాబ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కలిపి వీటిని ఫార్ములా రిబ్బన్ అంటాం మనం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫంక్షన్స్ అనేది ఆప్షన్ ఉంది కదా, ఇది మనకు ఫార్ములా బార్ అంటాం మనం. ఓకేనా, అండ్ ఇక్కడ మల్టిపుల్గా మనమైతే ఫంక్షన్స్ డిఫరెంట్ ట్యాబ్స్లలో స్టోర్ చేయడం జరిగింది. వీటిని మనం ఏ విధంగా యూజ్ చేస్తామన్నది వన్ బై వన్ మనం ఫర్దర్ వీడియోస్లో క్లాసెస్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనమైతే హోమ్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం పూర్తిగా. ఓకేనా, అండ్ ఇక్కడ ప్రతి ఫంక్షన్స్ని కూడా సెక్షన్ వైజ్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇందులో చూడండి, క్లిప్బోర్డ్ అనేది ఒక సెక్షన్ అనమాట. ఇందులో కట్, కాపీ, ఫార్మేట్, పెయింటర్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఫాంట్కి సంబంధించినటువంటి సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి ఈ సెక్షన్కి స్లైట్గా ఒక లైన్ ఇచ్చారు, చూసారా? ప్రతి సెక్షన్కి మీకు అలాంటి డివిజన్ ఉంది చూడండి. ఇక్కడ అలైన్మెంట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నెంబర్ ఫార్మేటింగ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఇలా సెక్షన్ వైజ్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉండడానికి ఈ విధంగా సెక్షన్గా డివైడ్ చేసి ఎక్సెల్లో అయితే స్టోర్ చేశారు. సో మనకు వెరీ ఈజీ అండ్ ఎక్సెల్. చాలామంది అనుకుంటారు ఎక్సెల్ మాకు అవసరం ఉండదు, మా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అవసరం లేదు కదా, టీచింగ్ ఫీల్డ్కి అవసరం లేదు కదా అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే టూల్స్ ఎక్సెల్ అండి. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు బేసిక్స్ అన్నది ఖచ్చితంగా నేర్చుకోండి, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మీకు చాలా విధాలుగా ఎక్సెల్లో వర్క్స్ చేయొచ్చు. ఫర్దర్గా మీరు ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేసినవి ఫాలో అవుతే మీకు ఎక్సెల్ ఎంత బెటర్గా ఉపయోగపడుతుంది అన్నది మీకే అర్థమవుతుంది. చలో మనం ఈరోజైతే హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ చేయాలన్నది మనం చూద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ ఎక్సెల్ ఇంటర్ఫేస్ అయితే మనం అర్థం చేసుకున్నాం కదా. బాటంలో చూస్తే మనకి షీట్ 1, షీట్ 2, షీట్ 3 అండ్ షీట్ 4 ఉన్నాయి కదా. ఇవి అడిషనల్గా మనకు డేటా కోసం అన్నది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు అడిషనల్ షీట్స్ అన్నవి ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏబిసిడి లెటర్స్ ఉన్నాయి కదా, ఈ ఏబిసిడి ఆల్ఫాబెటికల్స్ అన్నిటినీ కూడా మనం కాలమ్స్ అంటాం. ఇప్పుడు ఏ కాలం అంటే ఇది ఎంటైర్గా ఇలా నిలువుగా ఉండేదాన్ని ఏ కాలం అంటాం మనం. అండ్ 1 to 3 న్యూమరికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రోస్ అంటాం మనం. జనరల్గా రోస్ వచ్చి మనకి మీరు కంట్రోల్ N కొడితే 1,48,576 రోస్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే మనం కాలమ్స్లో కూడా కంట్రోల్ N కొడితే మనకు XFD అనే కాలమ్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. సో చాలా డేటాని మనం ఒక షీట్లో స్టోర్ చేయొచ్చు. అలాంటి షీట్స్ ఎన్నైనా మనం ఒక వర్క్ బుక్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు శాంపుల్ డేటా ఇచ్చాను. ఈ డేటా మీద కూడా మనం కొన్ని బేసిక్స్ ఫంక్షన్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనం సీరియల్ నెంబర్, వెండర్ నేమ్, వెండర్ ఐటమ్ నేమ్ అండ్ యూనిట్ రేట్, క్వాంటిటీ, టోటల్ అనేది తీసుకున్నాం కదా. వెండర్ నేమ్ అన్నది చూడండి, మీరు కంఫర్ట్గా కనిపించడం లేదు కదా మనకి. సో మీరు ఇక్కడ జస్ట్ బి కాలం దగ్గర ఇలా యారో, మీకు డబుల్ యారో కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్, అక్కడ డబుల్ క్లిక్ చేస్తే చాలు ఆటో ఫిట్ అనేది ఆటోమేటిక్గా ఎక్సెల్లో తీసేసుకుంటుంది. అలా కాకుంటే ఇప్పుడు ఐటమ్ ఉంది కదా, మాన్యువల్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఎంత కావాల్సి అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటిని మనం హెడ్డింగ్ కింద చేసుకోవాలి అనుకుంటే ఇలా బోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ బి ఉంది కదా, ఇది బోల్డ్ ఆప్షన్, కంట్రోల్ బి కూడా ప్రెస్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇలా సెలెక్ట్ చేసుకొని దీంట్లో కలరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. అలా కాదు మనకు ఆటోమేటిక్గా ఏదైనా ఫాంట్లో డిఫరెంట్ ఫాంట్లో కావాలి అనుకుంటే ఇందులోనే మీకు సెల్ స్టైల్స్ అని ఉంది, చూసారా? సెల్ స్టైల్స్లో మీకు ఈ విధంగా మనం మార్చేసుకోవచ్చు. ఇది ఫాంట్ మారిపోయింది అండ్ మీకు ఒక లైన్ వచ్చింది, హెడర్ కింద చాలా బాగా లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. సీరియల్ నెంబర్స్ ఉంది కదా,
అది ఆటోమేటిక్గా ఫిల్ చేయొచ్చు మనం ఎక్సెల్లో. 1 అన్నది జనరల్గా నేను కీబోర్డ్ త్రూ ప్రెస్ చేశాను. అండ్ ఇక్కడ ఈ సెల్ దగ్గరికి కార్నర్కి వస్తే మీరు కంట్రోల్ ప్రెస్ చేస్తే ఆ ప్లస్ ఐకాన్ మీద స్మాల్ ప్లస్ ఐకాన్ వచ్చింది చూడండి. అప్పుడు మీ మౌస్ని జస్ట్ అలా డ్రాగ్ చేసి వదిలేసేయండి, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఓకేనా. అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా అంటే యూనిట్ రేట్ని క్వాంటిటీ తోటి మల్టిఫై చేసి టోటల్ అమౌంట్ని మనం తెలుసుకోవాలనుకుంటే ప్రతి దానికి కూడా ఎక్సెల్లో ఒక ఫార్ములా అప్లై చేయాలంటే ఈక్వల్ సైన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు మర్చిపోకండి. యూనిట్ రేట్ ఇంటూ 7 నెంబర్స్, రైట్. ఇలా చేస్తే మీకు అమౌంట్ అనేది వచ్చేసింది. జస్ట్ ఈ అమౌంట్ని కంట్రోల్ సి అంటే కాపీ, అండ్ మిగతా సెల్స్ని ఇలా షిఫ్ట్ డౌన్ యారో డౌన్తో సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంట్రోల్ వి చేస్తే అన్నీ కాపీ అయిపోతాయి. సేమ్ ఫార్ములా మనం మళ్ళీ రిపీట్ చేసి చేయనక్కర్లేదు. ఓకేనా. అలా కాదు ఇంకా ఈజీ మెథడ్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడే ఈ సెల్ని సెలెక్ట్ చేశాక ఈ కార్నర్లో ఈ డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ జస్ట్ ప్లస్ ఐకాన్ వచ్చాక జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అన్నిటికి కూడా అప్లై అయిపోతుంది. సో వెరీ ఈజీ. సో ఒకసారి అప్లై చేస్తే చాలు ఫార్ములా, మిగతా దానికి ఆటోమేటిక్గా మనం కాపీ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఫార్మేటింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు యూనిట్ ప్రైస్ ఉంది, ఇది రీడబుల్గా కంఫర్టబుల్గా లేదు కాబట్టి మనం యూనిట్ ప్రైజ్ని జనరల్లో ఉంది, ఇది జనరల్లో నుంచి నెంబర్లోకి మార్చండి. నెంబర్లోకి మార్చితే కూడా రీడింగ్కి కన్వీనియంట్గా లేదు. సో ఇక్కడ కామా ఉంది కదా, ఈ కామాని ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి 27,600 అనేది రీడ్ చేయడానికి మనకు కామాస్ అవైలబిలిటీ వచ్చేసాయి. అండ్ ఈ డాట్స్ ఏదైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ని మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే తీసేయచ్చు, లేదంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా దానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ప్రస్తుతానికి డిజిట్స్ అయితే రిక్వైర్మెంట్ లేదు, తీసేసాను. అండ్ ఇక్కడ చూడండి సేమ్ టోటల్ అమౌంట్ అనుకుంటున్నాం కాబట్టి కరెన్సీ సింబల్లో రావాలి అనుకుంటే ఇక్కడ కరెన్సీ ఉంది కదా, ఇందులో ఫస్ట్ వన్ తీసుకుంటే మన ఇండియాది. సో ఇండియన్ రూపీతో పాటు ఫార్మేటింగ్ ఆటోమేటిక్ ఇక్కడ మనం ఏదైతే డబుల్ టైం చేసామో, ఫస్ట్ వెళ్ళాము నెంబరింగ్ చేసాము, తర్వాత కామా చేసాము, బట్ అదే అమౌంట్ అన్నది తీసుకుంటే మీకు ఆటోమేటెడ్గా టోటల్గా ఫార్మేటింగ్ అన్నది డిజైన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సమ్ చేయాలనుకుంటే మీరు అదే హోమ్ ట్యాబ్లో ఇక్కడ చూడండి ఆటో సమ్ అన్నది జస్ట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సమ్ అన్నది జరిగిపోద్ది. సో ఇలా సమ్ కూడా చేసుకోవచ్చు. లేదు నేను ఈ టోటల్ డేటాకు టేబుల్ కావాలి అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడికి రండి. ఇక్కడ మీకు ఫార్మేట్లో బార్డర్స్ అనే దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆల్ బార్డర్స్ ఇవ్వాలి అనుకుంటే ఆల్ బార్డర్స్ ఇలా ఇచ్చేసేయచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది. దీనికి కూడా ఒక బార్డర్ ఇద్దాం అనుకుందాం. ప్రస్తుతంకు నేను బాటమ్ డబుల్ బార్డర్ ఇద్దాం అనుకున్నాను. చూడండి బాగుందా. ఓకే, ఇలా మనం ఫార్మేటింగ్ మొత్తం చేసేయచ్చు. అంతేకాదు మనం ఈ గ్రిడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల లుక్ లేదు అనుకుంటే జస్ట్ షీట్ సెలెక్ట్ చేయడానికి ఇక్కడ రోస్కి కాలమ్స్కి మధ్యలో ఉన్న ఎంటీ ఏరియాలో క్లిక్ చేస్తే టోటల్ సెల్ సెలెక్ట్ అవుతుంది. అలా కాకుంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, అలా కూడా టోటల్ షీట్ సెలెక్ట్ అవుతుంది. అప్పుడు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. వ్యూ ట్యాబ్లో గ్రిడ్ లైన్స్ అని ఉంటుంది, వీటిని రిమూవ్ చేస్తే మీకు డేటా ఇలా క్లీన్గా కనిపించడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి చూద్దాము. జనరల్గా మనము ఈ మధ్యలో ఏదన్నా ఐటమ్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం అనుకో, అప్పుడు మీరేం చేస్తారంటే ఈ 5 నెంబర్స్కి 4 నెంబర్కి మధ్యలో ఒక ఐటమ్ కావాలి అనుకున్నారు, ఇలా రైట్ క్లిక్ చేశారనుకోండి రో మీద, ఇన్సర్ట్ చేస్తే అలా మీకు అడిషనల్ రో అయితే ఇన్సర్ట్ అవుతుంది. లేదు నాకు కాలం కావాలి అనుకుంటే మనం కాలం కూడా ఇప్పుడు డిసి మధ్యలో కాలం కావాలనుకున్నారు, ఇన్సర్ట్ అంతే, రైట్ క్లిక్ చేయండి ఇన్సర్ట్ అండి అంతే. జస్ట్ మళ్ళీ ఇది అవసరం లేదు అనుకుంటే డిలీట్, ఇది కూడా అవసరం లేదు అనుకుంటే డిలీట్. రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ మౌస్లో రైట్ క్లిక్ చేయండి, మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇన్సర్ట్ అని ఉంటుంది, ఇన్సర్ట్ చేసేయడమే. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కింద ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా 5,99,710 మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. బట్ మీరు ఇక్కడ చూసారనుకోండి ఫార్ములా బార్లో
సమ్ F3 నుంచి F10 వరకు ఉంది అని. F3 నుంచి F10 అంటే ఏంటి అంటే ఎఫ్ కాలంలో థర్డ్ రో అన్నమాట. అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసింది అండ్ ఎఫ్ కాలంలో 10th రో వరకు కౌంట్ చేసింది. దాని మీనింగ్ అది. సో మీకు ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది, కానీ ఇక్కడ ఫార్ములా ఫంక్షన్ బార్లో ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం మీకు ఫార్ములా చూపిస్తుంది. అది ఏ విధంగా అరైవ్ అయ్యాము అనడానికి మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. అండ్ మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసి ఉన్నారో అక్కడ ఇక్కడ నేమ్ బాక్స్ అని ఉంటుంది. F11 అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎఫ్ కాలంలో 11th రోలో మీరు కజర్ని ఉంచారు అనడానికి ఇది మీకు నేమ్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇదండి మనం హోమ్ ట్యాబ్ వీటి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఫర్దర్ ట్యాబ్లో ఉన్నటువంటి ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి విషయాలు కూడా 1 by 1 మనం నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.